ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 1. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. వ్యాఖ్యానాంశం: దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగును. వ్యాఖ్యానాంశం: దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగును. వ్యాఖ్యానం: బైబిలు గ్రంథములో యోబు గ్రంథము అంతకు ముందున్న గ్రంథాలన్నిటికంటే ప్రత్యేకమైంది. ఇది పద్యరూపములో ఉన్న అత్యంత ప్రాచీనమైన గ్రంథం. దీనిలోని వ్యక్తులు ఇశ్రాయేలు సంతతికి చెందనివారు. ఇందులోని పాఠాలు అబ్రహాము కుటుంబానికి చెందిన వారికి మాత్రమే కాదు గాని సృష్టింపబడిన ప్రతి వ్యక్తి నేర్చుకోవటానికి ఉద్దేశించబడినవి. గనుక దేవుడు యోబుకు బోధించినట్లుగా మనకు కూడా బోధించమని ఆయనను వేడుకొందాము. జేఎన్ డార్బీ తన వ్యాఖ్యానంలో రాసినట్లుగా యోబు యొక్క అభివృద్ధిని మాత్రమే సవివరంగా ఇందులో పొందుపరిచినట్లయితే దాని వలన మనకేమీ ప్రయోజనము ఉండదు. దీనికి భిన్నంగా అతని శ్రమలలో సంభవించిన సంగతులను పరిశుద్ధాత్ముడు విపులంగా మనకు వివరించుచున్నాడు. ఇవి దేవుని పిల్లలకు ఎంతైనా ప్రయోజనకరం. అంతేకాదు, అవి యుగ సమాప్తి వరకు ప్రయోజనకరం. అసలు యోబు ఎవరో, అతడు తన కుటుంబం కొరకు ఏమి చేశాడో మొదటి 5 వచనాల్లో క్లుప్తంగా రాయబడింది. ఆ తర్వాత వచనాలలో అతనికి సంబంధించి పరలోకములో జరిగిన సంభవాలు రాయబడినవి. ఎంతో తీవ్రంగా నిందారోపణలు చేసే అపవాది పరలోకములో కనబడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే మనకు అభయమిచ్చే 2 అంశాలు మనం గమనించాలి. మొదటిగా, యుద్ధ రంగములో ముందుగా ప్రవేశించేది యెహోవాయే. రెండవదిగా, ఆయన సాతానుకు ఇచ్చే అనుమతి కేవలం పరిమితమైంది. చివరిగా మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలోని దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అనే ప్రశ్నను మరచిపోకూడదు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలోని దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఆ మాటలను కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవునికి భయపడు వారికి మేలు కలుగుటకై సమస్తమును, అంటే కష్టములైనను లేదా అభివృద్ధి అయినను సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.